మూలం భయం. భయం ఉంటే మానవుడు, భయం లేకపోతే మాధవుడు. మాధవుడికి భయం లేదు, మానవుడికి భయమే ఉంది. నీలోంచి భయాన్ని తీసేయాలి. భయం వస్తుంది, ప్రపంచం నిన్ను భయపెడుతుంది. ఇంట్లో వాళ్ళు భయపెడతారు, పూజారులు భయపెడతారు, గ్రహాలకని శాంతి చేయాలి ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఆ గ్రహాలకి శాంతి చేయకపోతే నీ పని అంతే అంటారు వాళ్ళు. వాళ్ళు పెట్టేదే భయం. మనమేమో ఇక్కడ దేవుళ్ళము, ఈ దేవుళ్ళు భయపడుతూ ఉంటారు, రాబోయే వరాలని పోగొట్టుకుంటూ ఉంటారు. నువ్వు నిర్భయంలో ఉండు అని చెప్పేదే ఆధ్యాత్మికత. నువ్వు శరీరం కాదు, ఆత్మ పదార్థానివి, నువ్వు భగవంతుడివి. ఏ జన్మలో అయితే మనం పూర్తిగా నిర్భయంగా ఉంటామో ఆ జన్మ మనకి ఆఖరి జన్మ అవుతుంది. ఆ జన్మలో రావాల్సిన వరాలన్నీ వస్తాయి. మనం భయపడుతూ ఉంటే ఆ వరాలు అక్కడే అయిపోతాయి, రావు మన దగ్గరికి, మన ఒళ్ళోకి వచ్చి పడవు. కానీ మనం నిర్భయంగా ఉంటే వరాలు వచ్చి పడతాయి. భయం అనేది గొప్ప శత్రువు మనిషికి, మానవుడు మాధవుడుగా కావడానికి. ఆ భయాన్ని తీసేస్తే ప్రతి మానవుడు మాధవుడే, ప్రతి మానవుడు వరాల మూటే. ఒక ఆయన అడిగాడు, స్వామీజీ భయాన్ని ఎలా తీసేయాలని చెప్పేసి. నువ్వు దాన్ని తీసేవేయలేవు, అది తనంతట తాను పోవాలి. అది ఎలా పోతుంది స్వామి తనంతట తాను అంటే, నువ్వు భయం లేని వాళ్ళతో ఉండు, సాంగత్యం చెయ్యి, మెల్లిగా వారు వీరవుతారు. భయం లేని వాళ్ళతో సహవాసం చెయ్యి, పిరమిడ్ మాస్టర్లతో సహవాసం చెయ్యి, అప్పుడు నీ దగ్గర ఉన్న భయం పోతుంది. మనం భయపడం, ఏమవుతుందో అని భయపడం, ఏమీ కాదు. ఏమవుతుందో అని భయపడితే అన్నీ అవుతాయి, మనం భయపడినట్టే అవుతుంది. నీ వాస్తవానికి నువ్వే సృష్టి కడతావు. నీ భయమే నీకు